కేఎస్ఆర్ న్యూస్. ధనుర్మాసం సందర్భంగా తిరుపతిలోని పెద్దకాపు వీధిలో గల శ్రీరామాలయంలో భజన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాములు వారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొని పిలుపునిచ్చారు. మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి బాధలను అనుభవించిన తరువాత ఈ జీవితం నాటకమని తప్పకుండా మోక్షం కావాలని కోరుకుంటాడు. ఆ మోక్షం 9 రకాల మార్గాలలో మనకు లభిస్తాయి. అందులో ముఖ్యమైనది భక్తి, అంటే భజనలతో. ఆ భజనలలో కూడా పండుగ నెల అని, ఆ నెలలో దేవుళ్ళంతా భూమి మీద వచ్చి ఎక్కడెక్కడ భజనలు జరుగుతుందో అక్కడంతా కూడా ఆలపిస్తూ ఉంటారట. అదేవిధంగా ముఖ్యంగా తిరుపతిలో ప్రతిరోజు తెల్లవారుజామున 5 నుంచి 8 గంటల వరకు ఈ 30 రోజులు బ్రహ్మాండంగా శ్రీరామ భజన మందిరం వద్ద భక్తులందరూ చేరి, ముఖ్యంగా గాయకులు కళాకారులందరూ కూడా గుమికూడి తమ శక్తి కొద్దీ ఆ దేవుడిని ధ్యానిస్తూ పాటలు పాడి చాలా చక్కగా ప్రసాద కైకర్యంతో ఆ వినేవాళ్లకు కూడా మనశ్శాంతిని, సంతోషాన్ని కలిగేటట్టుగా ప్రతిరోజు కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అందరూ వచ్చిపోతున్నారు. మీరు కూడా తెలిసిన వాళ్లకు, తెలియని వాళ్ళకు అందరికీ కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క పుణ్య కార్యక్రమంలో పాల్గొని మోక్ష మార్గాన్ని పొంది ఆ దేవదేవుని యొక్క పదపద్మాలలో కలిసిపోయేటువంటి మోక్షాన్ని పొందవలసిందిగా మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ పిల్లగాలు ఒకటి